శ్రీమతి నమః. ఈరోజు మన ఛానల్ కుటుంబ సభ్యురాలు ఒక కామెంట్ పెట్టారనమాట. ఆవిడకి ఇంట్లోకి రాని సమయంలో దేవుడి పేరు తలుచుకున్నారట. ఆ పక్కింటి ఆవిడేమో విని, నువ్వు దేవుడి పేరు తలుచుకుంటావా, ఇప్పుడు తలుచుకోకూడదని చెప్పి పాపం తిట్టేశారట. పాప అమ్మాయి భయపడిపోతూ నాకు కామెంట్ పెట్టారు, అమ్మ నిజంగానే అలా తలుచుకోకూడదా, తప్ప అమ్మా అని. ఒకవేళ తప్పే అనుకుందాం, తప్పేం లేదు, ఒకవేళ తప్పే అనుకుందాం, అప్పుడు మనం చెప్పవలసింది ఏంటి? అమ్మా, ఇంట్లోకి రాని సమయంలో కొన్ని చేయకూడదంటారు, కాబట్టి ఈ పని చెయ్యకమ్మా అని చెప్పేశారు అనుకోండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. కావాలని ఎవరు తప్పు చేయరు కదా, పొరపాటు చేయరు కదా, అర్థం చేసుకుంటారు కదా. మనం ఎప్పుడైనా ఇంకొకరికి చెప్పేటప్పుడు కాస్త సౌమ్యంగా, కాస్త నమ్రతగా చెప్పామని అనుకోండి, వాళ్ళు వింటారు, అర్థం చేసుకుంటారు. అరిచేసి తిట్టేశాము అని అనుకోండి, భయపడిపోతారు. అమ్మో, మేము చేయకూడని తప్పు ఏదైనా చేశామేమో అని చెప్పి వాళ్ళు కృంగిపోతారు. అలాగే ఒకవేళ మనం తెలియక చేసేసాం, నామస్మరణ చేసేసాం, స్తోత్రాలు శ్లోకాలు చదివేశాం, మనకి తెలియక కదా చేసాం. తెలియక చేసిన దానికి ఎప్పుడు భయం వద్దు, భయపడకండి, కానీ మళ్ళీ అదే తప్పు చేయకండి. తెలియక చేసిన దానికి మీరు అస్సలు బెంగపడవలసిన అవసరం లేదు. ఒకవేళ తెలిసే చేశారు అని అనుకుందాం, వెళ్ళి అమ్మవారి దగ్గర నుంచుని, అమ్మా నేను ఎవరో ఏదో చెప్తే నమ్మేశాను, తప్పు చేశానమ్మా, ఇంకెప్పుడు చేయనమ్మా నేను అని చెప్పి వెళ్ళి ఆవిడ పాదాలు పట్టేసుకున్నారనుకోండి, ఎటువంటి దోషము ఉండదు. అయినా ఇంట్లోకి రాని సమయంలో నామస్మరణ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలకి నారాయణ, కేశవ, మాధవ, లలిత, లక్ష్మి ఇలా పేర్లు పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇలా అనగానే మీరు అంటారేమో, ఇప్పుడు దేవుడి పేర్లు ఎవరు పెట్టుకుంటున్నారండి, అన్ని మోడర్న్ పేర్లే అంటారేమో. కానీ పాతకాలంలో వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఈ మధ్య కాలంలో కూడా అవేర్నెస్ వచ్చింది, దేవుడి పేర్లు పెట్టుకుంటున్నారు. మరి ఇంట్లోకి రాని సమయంలో మన పిల్లల పేర్లు అవే అయితే పిలవడం మానేస్తామా? వాళ్ళని పిలుస్తాం కదా, దేవుడి పేరు కదా, అమ్మో పిలవకూడదని చెప్పి వదిలేస్తామా? కాబట్టి భయాలు పెట్టుకోకండి. ఇంట్లోకి రాని సమయంలో అయినా సరే నిత్య నామస్మరణ జరగచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మనం చేయవలసినవి మనం జాగ్రత్తగా మనం చేసుకుంటూ వెళ్ళిపోయాము అనుకోండి, ఎటువంటి భయము ఉండదు. అక్కర్లేని దానికి అనవసరంగా భయపడిపోయి మనము భయపడిపోతాం. ఆ భయంతో ఏమవుతుందంటే ఏం చేస్తున్నామో అర్థం కాదు, మనసంతా పాడైపోతుంది, మనం బాధపడుతుంటాము, ఇంకొకరిని కూడా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాం. కాబట్టి అనవసరమైన దానికి మీరు బెంగపడద్దు. ఇంట్లోకి రాని సమయంలో మీరు మనసులో నామస్మరణ చేసుకుంటారంటే చేసుకోవచ్చు. ఒకవేళ పైకి నారాయణ అన్నారని అనుకోండి, తప్పే ఉంది, తప్పేం లేదు కదా, అది పేరే కదా మీరు పలికారు, భగవంతుడి పేరు పలికారు. మనం అనవసరంగా లేనిపోని మాటలు మాట్లాడుకుంటూ ఇంకొకరిని ఇబ్బంది పెడుతూ ఇంకొకరి మీద చాడీలు చెప్పుకోవట్లేదు కదా, దేవుడి పేరు పలికారు, దానికి భగవంతుడు సంతోషిస్తాడు. ఇది ఇంకెవరిని ఇబ్బంది పెట్టకుండా నా పేరు ఒకటే తలుచుకుంది కదా అని చెప్పి భగవంతుడు సంతోషిస్తాడు. కాబట్టి అనవసరమైన దానికి భయపడకండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.